హాయ్ అండి. మార్కెట్లోకి మామిడికాయలు వచ్చాయి కదా, వాటిని పచ్చడి పట్టుకుందామని చెప్పేసి ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నాను. అలాగే మిరపకాయలు, ఎండు మిరపకాయలు కొత్తగా వచ్చాయండి, వాటిని కూడా కారం పట్టించుకొని అవి కూడా వేసుకున్నాను. చాలా ఎర్రగా ఉందండి కారం అయితే. దాన్ని మంచిగా శుద్ధం లేకుండా వేసుకోవాలండి. ఒక గ్లాసు ఉప్పు, ఆ ఉప్పును కూడా ఎక్కడైనా చిదుముకోవాలి, మంచిగా చేసుకోవాలండి. దాన్ని కల్లుప్పుని ఎండబెట్టి పొడి చేసుకున్నాను. ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వాటిని కూడా వేసుకోవాలి. ముందు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని, అంటే చేత్తోనే ఇట్లా కలుపుకోవాలండి. ఇవన్నీ ఏవేంటి అంటే ఆవాలు, మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలి, కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఆ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు కొన్ని కొన్నిగా వేసుకుంటూ వాటిని కలుపుకోవాలండి. మనం మ్యాక్సిమం చేత్తో కలుపుకుంటే బాగా కలిసిద్ది, కాకపోతే మంట వస్తుందని చెప్పేసి నేను గంటతో కలుపుతున్నానండి. చూసారు కదా, అడుగు నుంచి తిప్పుకుంటూ కలపాలండి. ఇందాక మనం ఏదైతే పొడులన్నీ వేసి మిక్స్ చేసుకున్నామో అవన్నీ కూడా ఆ ముక్కలకు పట్టే విధంగా చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చాలాసేపు కలిపితేనే అవన్నీ ముక్కకు పడతాయండి మంచిగా. అక్కడ తేమ కానీ లేదు కదా, అందుకని జాగ్రత్తగా చాలాసేపు కలపాలి. అలా కలుపుతూ ఉంటేనే మంచిగా కలుస్తాయండి, ముక్కకు కూడా పట్టుద్ది. ఆ కారం అనేది ముక్కకు చూసారు ఎలా పట్టిందో, ఇంకా బాగా పట్టాలండి. అడుగున మనకి పొడిగా ఉన్న కారం, ఉప్పు అవన్నీ కూడా మిగులుతాయి. మొత్తం అలా వేసుకొని బాగా కలపాలి, చాలాసేపు కలపాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్క అంత బాగా రుచిగా ఉంటుంది, దానికి పట్టుద్ది, మంచిగా గ్రేవీ కూడా వస్తుంది. చాలాసేపు కలుపుకోవాలి. అట్లని నూనె ముందే వేసేసి గిరగిరా తిప్పుకోకూడదండి. చాలాసేపు అడుగు నుంచి తీస్తూ జాగ్రత్తగా కలుపుకోవాలి. అట్లా కలిపిన తర్వాత కానీ గిరగిర తిప్పకండి. కలుపుకుంటూ తర్వాత ఆయిల్ని కొంచెం కొంచెం గంట మీద వేసుకొని చుట్టూ వేసుకోవాలండి. ఒకేసారి అట్లా పోసేసుకొని దాన్ని కలుపుకొని తిప్పుకుందాలే అనుకోకూడదండి. అట్లా గంట మీద కొంచెం వేస్తూ కొంచెం కొంచెం చుట్టూతా వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. 5 మామిడికాయలు తీసుకొచ్చాను కదా, అవి చిన్న సైజులోనే ఉన్నాయండి. అట్లా వేసుకొని ఆయిల్ని 2 గ్లాసులు, ఫస్ట్ ఒక గ్లాసులో కొంచెం కొంచెంగా గంట మీద వేస్తూ మొత్తం అడుగు నుంచి కలుపుకోవాలి. అడుగున మనకు ఉన్నది కదా పొడి, అవన్నీ కూడా మళ్ళీ ఆ కొంచెం కూడా మిగలకుండా మొత్తం ముక్కకే పడుతుంది. చూసారు ఎలా పట్టిందో. ఇంక వెంటనే ఎక్కువ ఆయిల్ పోసేసుకోకూడదండి, ఇలా పట్టింది కదా అని. ఏం చేయాలంటే దీన్ని ఒక 3 రోజుల వరకు ఉంచుకోవచ్చండి. అట్లా ఉంచి జాడీలో వేసుకొని లేదా డబ్బాలో వేసుకొని 3 రోజుల వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. ఆ 3 రోజులకి మగ్గిన తర్వాత కానీ మనకి మంచిగా టేస్ట్ వస్తుందండి. ఇదిగో చూసారా డబ్బా, ఈ డబ్బాలో ముందుగా ఏం చేయాలంటే ఇంకా డైరెక్ట్గా అట్లా చట్నీ వేసేయకూడదండి. కొంచెం అంతా ఆయిల్ వేసుకొని డబ్బాని డబ్బాకి చుట్టూతా ఆయిల్ వచ్చేలాగా చేసుకోవాలి. ఎందుకంటే ముక్క ఎక్కడా కూడా పాడవకూడదు అన్నమాట, అవ్వకుండా ఉంటుంది ఆయిల్ అనేది తగిలితే. అట్లా జాగ్రత్తగా చుట్టూతా వచ్చేలాగా చేసుకొని ఆ తర్వాత కానీ మనం ఆ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ జాడీలో కానీ వేసుకోవచ్చు పచ్చడిని. ఇలా కలుపుకొని 3 రోజుల తర్వాత దాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ ఎట్లాగూ సరిపోదు కానీ ముక్క కొంచెం మగ్గుద్దండి. ఆ మగ్గినప్పుడు మళ్ళీ ఇంకా కావలసినంత ఆయిల్ పోసుకుంటే ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. టెంక తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఇక చూడండి, కొంచెం కొంచెంగా అలా ఆ డబ్బాలో వేసేసుకుంటున్నాను.
వీలైతే మీరు గాజు సీసా చేసుకోండి, లేదంటే చిన్న జాడీలు ఉంటాయి కదా, ఆ జాడీల్లో వేసుకోండి. ఇట్లా ప్లాస్టిక్ వాడకూడదండి. కాకపోతే నా దగ్గర ప్రజెంట్ ఏమీ లేవని చెప్పేసి ఇందులో వేస్తున్నాను. మారుస్తానండి మళ్ళీ. అదిగోండి చూడండి, నాకైతే బాగానే అనిపించిందండి టేస్ట్. వీలైతే మీరు కూడా మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కొత్త మామిడికాయలు కదా, ఎంతైనా టేస్టీగానే ఉంటాయండి. ఏదైనా కొత్తగా వచ్చిన పచ్చళ్ళు అంటే పండు మిర్చి కూడా చాలా బాగుంటుందండి. ఇలా మూత